నుంచి స్థానికంగా జరుగుతున్న అంశాలు, వ్యతిరేకత పాయింట్స్, మొన్న జనం వచ్చిన తీరును ఆయన విశ్లేషించడం, లేదా ఈ 56 నెలల్లో పరిపాలనలో ఉన్న లోపాలన్నీ చెప్పిన ముఖ్యమంత్రి గారు అండ్ టీం ఏమంటున్నారు? మేం మంచి చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మీరంతా, యజ్ఞంలో మాంసం మొక్కలేస్తున్నారు. నిన్న అదే కదా అన్నారు. యజ్ఞంలో మాంసం మొక్కలేస్తున్నారు. ఎక్కడైనా సరే రెడ్ బుక్ ఏంటి, బ్లూ బుక్ ఉండాలి ప్రజాస్వామ్యంలో అని నారా లోకేష్ గారిని అనేశారు. మీరు ఈ చెప్తున్న నెగటివిటీ అవన్నీ కూడా ప్రజల్లో వెళ్తున్నా కనిపిస్తున్నా ఇన్ని ఎగ్జామ్స్ కనిపించట్లేదా, లేకపోతే ఇంకా ఏదన్నా మన దగ్గర మ్యాజిక్ మంత్రదండాలు ఉన్నాయి వాటితో బయటపడదామని చెప్పే ప్రయత్నమా, లేదా మేకపోతు గాంభీర్యమా? మేడం, నేను ఇందాక ఒక మాట అన్నా, వ్యతిరేకత ముఖ్యమంత్రి పైన. ఎందుకంటే ఇక్కడంతా కూడా గడిచిన 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలుగా ఒక్క నియంతిల తాడేపల్లి ప్యాలెస్ నుంచే పాలన అంతా సాగిందండి. ఇక్కడ మంత్రులున్నా ఎమ్మెల్యేస్ ఉన్నా వాళ్ళు డమ్మీలుగా పెట్టి వాళ్ళు దొరికితే వాళ్ళు దోచుకుంటున్నారు. ఎందుకంటే అధినాయకుడు మొత్తం అంతా దోచేసుకుంటున్నాడని చెప్పేసి వీళ్ళు ఉంది, అరే మాకు కూడా కావాలని చెప్పేసి వీళ్ళ స్థాయిలో వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. కానీ మొత్తం అంతా కూడా ఒక సెంట్రలైజ్ అయిపోయింది. డీసెంట్రలైజేషన్ అంటారు, కానీ సెంట్రలైజ్ గా పాలన సాగుతుంది. సో ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారంటే వ్యతిరేకత అంతా కింద వాళ్ళ మీద ఉంది, మా మీద కాదని అనుకుంటారు. కానీ అసలు వ్యతిరేకత అంతా ముఖ్యమంత్రి పైన. వ్యతిరేకత అసలు ఎమ్మెల్యేల మీద ఎలా ఉంటది? నువ్వు గడప గడపకి వెళ్ళు అంటే బ్యాగులు పుచ్చుకుని వెళ్ళారు, స్టిక్కర్లు అంటే వెళ్ళారు, పుస్తకాలు ఇచ్చి రిజిస్టర్ లో నోట్ చేయండి అంటే వెళ్ళారు. వాళ్ళు చెప్పింది చేశారు కదా. చెప్పింది ఎవరు? కానీ కాదు మేడం, తిరగంది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి బయటకు వస్తే దీలకు వస్తుంటే పరదాలు కట్టుకుని వస్తున్నాడు. చెట్లు ఏమైనా ఉన్నాయంటే చెట్ల మీద ఎవరైనా ఎక్కి చూస్తారేమో, చెట్లు కొట్టి పడేస్తున్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి రోడ్డు మీద 1 కిలోమీటర్ 2 కిలోమీటర్కి వెళ్తే జనరల్ గా ఎక్కడ మేము ఏ ముఖ్యమంత్రి చూడలేదు దేశంలో. ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఎవరైనా సరే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ కి జనరల్ కార్లో వెళ్తారు. ఈయన 1 కిలోమీటర్ కి 2 కిలోమీటర్ కూడా హెలికాప్టర్ వెళ్తాడు. ప్రజలకి ఈయనకి మధ్యన దూరం పెరిగిపోయింది. ముఖ్యమంత్రికి ప్రజలకి దూరం పెరిగిపోయింది. ఈయనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇంకా చాలు. ఈ ముఖ్యమంత్రి కేవలం కక్ష సాధించడానికి, పదవిని ఎంజాయ్ చేయడానికి, పిచ్చి కబుర్లు మాట్లాడడానికి, ఏ సభలో చూసినా విపక్షాలు తప్ప ఆయన పాలన కోసం చెప్పట్లేదని ఒక ఆలోచనకు వచ్చేసారు ప్రజలు. కనుక ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పి బయటకు పంపించాలి, ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి బయటకు పంపించాలన్న ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారండి. ఇది ఈయన గమనించకంట విపక్షాల మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా, మళ్ళీ ఇంకొకటి కొత్త నాటకం ఏంటంటే, ఏ విధంగా జనసేన తెలుగుదేశం పొత్తుందో ఆ పొత్తుని పాడు చేద్దామన్న ఒక ఆలోచనతో నేనంతా సోషల్ మీడియాలో అదే నడుస్తుంది. కనుక ముఖ్యమంత్రి ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని కబుర్లు చెప్పినా, ఈయన చేసినటువంటి గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈయన పాలన తీరుని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈయనకి బుద్ధి చెప్పడం ఖాయం అండి ఇది. అందుకనే ఈ రోజు మొత్తం నిన్న జరిగినటువంటి సభ చూసిన తర్వాత వీళ్ళకి అసలు ఎవరికి కూడా మైండ్ పనిచేయట్లే. ఇంత జనం ఎలాగొచ్చారు స్వచ్ఛందంగా. మీరు ఒక్కరు గమనించాలి మేడం, ఇక్కడ ఈ సభకి జనసేన కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఎవరిని కూడా డబ్బులు ఇచ్చి తరలించింది కాదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చింది. అదే క్లియర్ గా ఇక్కడ జనం స్వచ్ఛందంగా వస్తున్నారు, అక్కడ మేము స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుంటున్నాం అని కూడా చెప్తున్నారు అధికార పార్టీలో. ఇక్కడ జనం స్వచ్ఛందంగా వస్తున్నారు, అక్కడ మేము స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాం, మా వల్ల కాదంటున్నారు. ఒకటి క్లియర్ కట్ గా వాళ్ళ నియోజకవర్గాల్లో సిదిరి అప్పలరాజు గారు కానీ, ధర్మాన్ గారు, వాళ్ళ నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాట్లు, వీళ్ళు దెబ్బలాడేసుకుంటున్నారు. అసలు ఎన్ని వీడియోలు బయటకు వచ్చినాయి? స్వచ్ఛందంగా వాళ్ళు మేము పోటీయే చేయమంటున్నప్పుడు దాని వ్యతిరేకత కాదా? మేము మంచి చేస్తుంటే కుళ్ళు అంటున్నారు. అంటే నేను ఒకటి, ఇప్పటికీ కూడా ఆఖరి ప్రయత్నంగా టీడీపీ జనసేన పొత్తుని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, మీ మధ్య ఎట్లా గొడవ పెట్టాలి, దాన్ని ఆఖరి కార్యకర్త వరకు చేర్చడానికి మీరు ఏం చేస్తున్నారు? ఏదో ఒకటైతే మంత్రదండం తీర్తాము అది కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నారు వాళ్ళు. మీరు ఒకటి గమనించారు లేదో, పదే శంకుస్థాపనలన్నీ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జరుగుతాయి. అవును మేడం, ఇప్పుడు వీళ్ళకి ఉన్నది సింగిల్ పాయింట్ ఎజెండా. జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క పొత్తులు పాడు చేయడానికే ఉన్నారు మేడం. ఎలాగ పాడు చేయాలనే చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఒక వణుకు పుట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మేము కలిసి వెళ్తున్నాం, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి
ఈ విధంగా అరెస్ట్ చేశారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు కదా మేడం. ఆ రోజు వీళ్ళకి అలజడి మొదలైంది. ఈ రోజు ఏ స్థాయికి వచ్చేసిందంటే ఏ విధంగా దీన్ని విడగొడతాం. అందుకే నిన్నంతా కూడా మీరు వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఒకసారి చూడండి మనం ఏం ట్రోల్ చేశారు. ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారు అవుతారు, వీళ్ళు జెండాలు పట్టుకోవాలని చెప్పేసి లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇది అందుకనే ప్రజలందరూ కూడా తెలుసు, అలాగే మా నాయకులకి జనసేన పార్టీ నాయకులు తెలుసు ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా సాగనంపాలి. ఈ ముఖ్యమంత్రి వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి మేడం. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు ఈ ముఖ్యమంత్రికి లేవు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పద్ధతిలో నడుస్తున్నాడు, స్వేచ్ఛను హరిస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళండి మేడం, స్వేచ్ఛ. ఎవరైనా సరే ఈ ప్రభుత్వం మీద కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు మనోవేదన గురి చేస్తున్నారు, వాటిపైన దాడులు చేస్తున్నారు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే భయపడుతున్నారు. దేనికోసం మేడం? కానీ మీరు గమనించారా లేదో, ఆయన అట్టడుగు వర్గాన్ని టార్గెట్ గా చేస్తూ అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి నేను చెప్పేది నమ్మండి అంటారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పేది నమ్మే ప్రమాదం లేదా? నమ్మే ఛాన్స్ ఉందా? వెనకబడిన వారికి వీళ్ళు ఏదో చేస్తారని చెప్తున్నారు మేడం. అసలు బీసీలకి రాజకీయ ప్రాధాన్యత తగ్గించింది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మీరు చూడండి మేడం, చదువులో కావచ్చు, ఈరోజు ఉద్యోగాలు లేక 24% యువత ఉన్నారు మేడం. ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఇందులో మాక్సిమం బీసీలే ఉన్నారు. అది కాకుండా రాజకీయ ప్రాధాన్యత తగ్గిందని చెప్పారు. మీరు చూడండి ఒకసారి, 34% ఉండాల్సింది కాస్త ఈరోజు 24 ఎంత వచ్చింది మేడం, 30% ఎంత వచ్చింది. నాకు తెలిసి 16,000 మంది సర్పంచుల కింద బీసీలకు లేకుండా చేశారు. ఇకపోతే ఎస్సీల మీద ఎస్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు చూడండి మేడం, ఎప్పుడు కూడా జరగలేదు మేడం. ఎస్సీల పైన ఎస్సీ కేసులు పెట్టడం అంటే వెనకబడిన వారికి అణగారిన వారి మీద అనగదొక్కి వీళ్ళు ఒక్కసారి మేము చేస్తున్నామని చెప్తున్నారు, కానీ వాడి మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, మోసం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎస్సీ కార్పొరేషన్ లో నిధులు లేవు మేడం. సుమారు 30,000 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి పడేశారు. మాట్లాడితే అమ్మఒడి అంటున్నారు. అదే కాకుండా మీరు మైనారిటీస్, ఎప్పుడైనా మైనారిటీస్ మీద అంత దారుణంగా జరిగాయి మేడం? ఆ సలాం అన్న పిల్లలతో పాటు చనిపోయాడు, ఎవరు వేధింపులు కారణం మేడం? వీళ్ళ అధికారం అంటే ప్రతిపక్షాలని అధికార దుర్వినియోగంలో ఈ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ నాయకులకి మరి చెప్పక్కర్లే. దుర్యోగం అంటే వీళ్ళు బ్రాండ్లు అనమాట. ఇంకా అధికార పోలీసు యంత్రాంగాన్ని పట్టుకుని ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్స్ నిర్వీర్యం అయిపోయాయి మేడం. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం వీళ్ళు గ్రిప్ లో పెట్టుకొని ఎవరు మాట్లాడినా సరే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆ పోలీసులతో ఇష్టానుసారం చేస్తున్నారు. నిన్న ట్రాఫిక్ జామ్ అయిపోయింది మేడం. అక్కడ మేము కూడా ట్రాఫిక్ లో ఉండిపోయాము, రాత్రి 1 గంటకి వరకు. కానీ దానికి పోలీసులు బాధ్యత ఉంది కదా మేడం? ఒక్కరు లేరు. ఇన్ని వేల మంది వచ్చారు, ప్రజలకు మనం బాధ్యత చెప్పాలి. ఈ ఎలక్షన్ టైం ఇది, వాళ్ళకి మనం సరైన ఆ ట్రాఫిక్ నియంత్రణ చేయాలి. అందరూ అన్ని రకాలుగా అన్ని విషయాల్ని గమనిస్తారు. చాలా నిదర్శనాలు అవన్నీ మనకు కనపడుతున్న ఎగ్జాంపుల్స్ చెప్పారు. సందీప్ గారు, మరి ఇక నుంచి రాబోయే రోజుల్లో శంకుస్థాపనలే కాదు, ఉత్తరాంధ్ర పర్యటనలు కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అసలు ఈ మధ్య కాలంలో అయితే ఉత్తరాంధ్ర పర్యటనలు ఎక్కువ ఉంటున్నాయి ముఖ్యమంత్రి గారిని. అసలు హేమీలు ఎదురీత అంటున్నారు.